బట్టలు సర్దుకున్నారా? బ్యాగులు ఎట్టుకున్నారా? ఏమే నువ్వు తాళాలు సరిగేసావా? వేశాను. అన్ని చూసుకున్నావు లేదా? చూసుకున్నానండి. అంతా కంగారే మీకు. వేసావా లేదా? వేశానులే. ట్రైన్కి టైం అయిపోతుంది. పదండి. దర్శనం బాగా అయింది కదండి. గుండె అయితే బాగా కొట్టాడు. ఆగండి, మనం వెళ్ళినప్పుడు నేను ముగ్గేయలేదు కదండి. ముగ్గు ఎలా వచ్చింది? ఊరుక మత మరుపు దానా, నువ్వే వేసుంటావు. నా బంద, నేనెక్కడ వేసానండి ఆ ముగ్గు? మరి ఇంకెవరు వేసారే? పదండి చూద్దాం. ఎవరేది? నాకేం తెలుసండి. తెలీదా? అమ్మ బాబోయ్, ఆడేవరండి? కూరేంటంటున్నాడు. ఈ అమ్మ కడుపు పడ కూరని కూడా చెప్పేస్తున్నాడు. ఏమ్మోయ్, ఎవరు మీరు? మా ఇంటికి వచ్చారు, పప్పు చారు వండేస్తానంటున్నారు. అసలు మీరెవరు? ఇది మా ఇల్లు. అవును, ఇది మా ఇల్లు. ఆ గుండ్లేంటి అవతారాలేంటి? మా ఇంటికి వచ్చి మీ ఇల్లు అంటారేంటి? జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మాకు వచ్చేసింది. కావాలంటే చెక్ చేసుకోండి. ఏంటే చెక్ చేసుకునేది? నా గుండు ఏంటే మీదకి వస్తున్నావు? జుట్టు కూడా నువ్వెంత పట్టుకున్నా అక్కడ ఏం దొరకడే. నిన్నే కొట్టించేసాను శుభ్రంగా. 70 ఏళ్ళ నాడు మా తాత మా నాన్నకిస్తే, మా నాన్న నాకిస్తే నువ్వు జగనిచ్చాడంటావా? ఏంటే ల్యాండ్ ఫ్రూటా? ల్యాండ్ ఫ్రూట్ నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తానే. ప్రూవ్ చేసుకోవే దొంగ చచ్చిందానా. నువ్వు రావేంటి చూస్తున్నావు? మేము ఇక్కడ ఉన్నట్టు ఇది మా ఇల్లు అన్నట్టు మా ఎదురింటోళ్ళు తెలీదా? పక్కింటోళ్ళు తెలీదా? వెనకింటోళ్ళు తెలీదా? ఇప్పుడే నిరూపిస్తా. అరే రంగారావు, ఎవర్రాది? నువ్వెవరివే? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నిన్నే షిఫ్ట్ అయ్యా. ల్యాండ్ ఫ్రూట్ యాక్టా? నువ్వు కాకపోతే ఎదిరింటోళ్లే. సరస్వతి, ఓయ్ సరస్వతి, సరస్వతి, నువ్వెవడ్రా? సరస్వతి లేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నిన్నే వచ్చాం. నువ్వు కూడా జగన్ ల్యాండ్ ఫ్రూటా? నువ్వు కాకపోతే వెనకింటోడ్రా. వెనకింటోడు ముందింటోడు ఎవడు లేడు ఇక్కడ. నిన్ననే జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద అందరం దిగిపోయాం. ల్యాండ్ యాక్ట్ కింద అందరూ దిగిపోయారా? దిక్కున్న చోటు చెప్పుకోవాలా? వీళ్ళు చెమ్మడిపోను, వీళ్ళు మట్టి కొట్టుపోను. అయినా ఆండి కాదురా, నిన్ననాలి. నామాలు పెట్టుకుందాం, మనకెవ్వరు నామాలు పెట్టడు అని నామాలు పెట్టించుకొచ్చావు కదరా. ఇప్పుడు చూడు, పంగనామాలు ల్యాండ్ ఫ్రూట్ అంట. పెద్ద బొక్కెట్టారు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నారా? ఎక్కడుందాం కదా? ఆ బ్యాగ్ పట్టుకో. తిరుపతి మీద అడుగు. చూడ్డానికి సరదాగానే ఉన్న జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం సరదా తీర్చేస్తుంది. కూతురు పెళ్లి కోసమనో, కొడుకు చదువు కోసమనో కనీసం బ్యాంకులో లోన్ తీసుకునే అవకాశం కూడా కోల్పోతావు. ఎన్నో ఏళ్లుగా నీతో ఉన్న భూమి, నీ ప్రతి అవసరానికి ఉపయోగపడిన భూమి, నీ ఆకలి తీర్చిన భూమి ఒక్కసారిగా నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కసారి ఆలోచించు. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.